అర్థంగా నువ్వు పరిపాలన చేయటం చేతగానటువంటి వాడు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్లో అర్ధరాత్రి భారీ వృక్షాల తొలగింపుకు విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 జేసీబీతో పాటు చెట్లు తొలగించడంతో వృక్షో రక్షిత అంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ జలగాలతో చేరి విద్యార్థులను చెదరగొట్టి హాస్టళ్లలోకి తిప్పేశారు. హైకోర్టు నిర్మాణం కోసం 100 ఎకరాలు తీసుకున్న అనంతరం వన మహోత్సవం పేరుతో 20 ఎకరాల చెట్ల నరకు విద్యార్థుల ఆవేదనకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా బొంగులూరు సమీపంలో కాంగ్రెస్ మీడియా సమావేశం నిర్వహించారు. 15 ఏళ్లలో చేయని అభివృద్ధిని 16 నెలల్లో మా ఎమ్మెల్యే మల్రెడ్డి చేసి చూపించారని నేతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డిపై భూముల కబ్జాలు, అభివృద్ధి లోపంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళిత ఎమ్మెల్యే అంటే అభివృద్ధి కుంటుపడిందంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. నేతలు గురునాథ్ రెడ్డి, మహిపాల్, మంఖాల దాసు మంచిరెడ్డిపై శల్య ప్రదర్శన వ్యాఖ్యలు చేశారు. 40,000 ఓట్లతోని ఓడిపోయిన వ్యక్తి ఈరోజు నీ మాటలు వింటుంటే ఈ కాన్సెన్స్ సిగ్గుసేటు అంటుంది. నిజంగా మాకే నవ్వొస్తుంది. 15 ఏళ్ళల్లో చెయ్యని అభివృద్ధి మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు 15 నెలల్లో చేసి చూపిస్తే ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు ఏజ్ అయిపోయింది అనుకుంటా, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుంది ఈరోజు ప్రశాంత్ రెడ్డి. వారి దగ్గరకు పోయి ఏ నిర్ణయం తీసుకోకుండా కట్టిన ఇళ్లను అదే విధంగా ఉంచి దాంట్లకు ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, పోతే వాటర్ సప్లై లేదు, ఎటువంటి లేకుండా ఇల్లు కట్టి వదిలిపెట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆ ఇళ్లను ఆ విధంగా వదిలిపెట్టిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దానికి ఖర్చు ఉంది. ఇంకా 50 లక్షల రూపాయల పన్నుతుంది. దాంట్లో ఏ విధంగా ఇంట్లోకి పంపిస్తాం వాళ్ళను? మీరు చేసినటువంటి మీరు కట్టినటువంటి ఇళ్ళే ఆ ఇళ్ళకు పంపిస్తానంటే మీరు పంపించేది ఆ రోజే. నేను ఈరోజు మమ్మల్ని అడగపోయేది. ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో దాన్ని మరమ్మతు చేసిన తర్వాత నేను పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు 30 లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ నడుస్తూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ సొంత కార్యకర్తలు కొంతమందికి. కామారెడ్డి జిల్లాలో పేలుడు పదార్థాల కేసులో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. జిలేషన్ స్టిక్స్ సరఫరా భద్రపరిచిన కేసులో అతని సోదరుడు సురేందర్ రెడ్డిని కూడా పోలీసులు వెతుకుతున్నారు. కేపీఆర్ కాలనీలో ఓపెన్ ఫ్లాట్లో పేలుళ్ల కోసం సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు నిల్వ చేసినందుకు చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి నిజామాబాద్ జైలుకు తరలించారు. రిమూవ్ చేస్తారు. మరి అన్నిటినీ ఎంక్వైరీ చేయండి. మరి ఒక్క శ్రీవారి దానిపైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైతలేదు. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే 2023లో ఏదైతే శ్రీవారి వెంచర్ ఉందో మేము విభూస్ ఈకో టౌన్షిప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికించడము ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క
ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. ఏదైతే ప్రొఫైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము 3 days నుంచి చూడడం జరుగుతుంది. దీన్ని శ్రీవారితో పాటు ప్రొఫైల్స్ బ్లాస్ట్ది లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా న్యూస్లలో వస్తుంది, మీరు అందరు కూడా చూస్తున్నారు. మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికిచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలా. కామారెడ్డి ప్రజలందరూ కూడా టౌన్ నుంచి వచ్చి కానీ అలా తలమడుగు మండలం లక్ష్మీకపు చెక్పోస్ట్ సమీప అటవీ ప్రాంతంలో ఆదిలాబాద్కు చెందిన ఇంగోలే వందన దారుణ హత్యకు గురైంది. 4 రోజులుగా అదృశ్యమైన వందన కోసం కూతురు ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త శంకర్పై అనుమానంతో విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. శనివారం శవాన్ని గుర్తించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ జీవనరెడ్డి, సిఐ కరుణాకర్ రావు, ఫణిధర్, డాక్టర్ లావణ్య పరిశీలించారు. రాత్రి సమయంలో సుందరనగర్కి చెందిన ఇంగోలే ప్రియాంక అనే ఒక మహిళ వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ నాన్న ఇంగోలే శంకర్, వాళ్ళ అమ్మ ఇంగోలే వందన 2వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు ఇంటి నుండి వెళ్తూ వాళ్ళ అమ్మకు హెల్త్ బాగుంటలేదు, ఇక్కడ ఆయుర్వేదిక మెడిసిన్ మరియు పూజలు చేపిస్తా అని చెప్పి వాళ్ళ నాన్న తీసుకెళ్ళినట్టు చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు 2వ తారీఖు నాడు అయిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రాలేదు, వారి దగ్గర ఫోన్లు కూడా లేవు. అయితే వాళ్ళ అమ్మ మిస్సింగ్ కనుక మా నాన్నపై అనుమానం ఉందని చెప్పి నిన్న రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 టౌన్ పిఎస్లో ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు మేము ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ అంటే కాంప్లైంట్ వాళ్ళ నాన్న ఇంగోలే శంకర్ను ఈరోజు అదుపులో తీసుకుని విచారించగా అతడు వాళ్ళ భార్య అయిన ఇంగోలే వందనను 2వ తారీఖు నాడు ఇంట్లో నుండి పూజ చేపిస్తా, ఆమె హెల్త్ బాగుంటుంది అని చెప్పి నమ్మించి ఇక్కడ లక్ష్మీపూర్ తలమడుగు మండల శివారులోని ఫారెస్ట్లో ఆమెను తీసుకొచ్చి ఒక కొబ్బరికాయ, కొంచెం పసుపు, మిల్క్ ప్యాకెట్ ఇవి తీసుకొచ్చి పూజ చేసినట్టు చేసి ఆమెను నమ్మించి ఆమెపై బండరాళ్ళు ఒక 5 బండరాళ్ళు ఆమె తలపై శరీరంపై వేసి మర్డర్ చేసినట్టు చెప్పడం జరిగింది. అతని నేరం ఒప్పుకున్న దాని ప్రకారం అతన్ని తీసుకొచ్చి చూడగా ఇక్కడ డెడ్ బాడీ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహాంకాళి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ సీనియర్ నేత బొగ్గుల సురేష్, ఆలయ కమిటీ చైర్మన్ కాలువ శ్రీధర్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం భక్తుల కోరికలు తీర్చే స్థలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పురోహితులు నందబాల శర్మ, జశ్వంత్ రెడ్డి, ఇతర నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మన గజ్వేల్ పట్టణంలో వెలిసినటువంటి శ్రీ మహాంకాళి దేవాలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఆషాఢ బోనాల మహోత్సవము ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయం నుంచే మహిళామణులందరూ కూడా బోనంను తీసుకొని భక్తి ప్రపత్తులతో కుటుంబ సభ్యులతో దేవాలయం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనాలు సమర్పించడం జరిగింది. ఉదయం నుంచి కూడా నిరాఘాటంగా ప్రతి వాడవాడల నుంచి కూడా బోనాలు రావడం, అలాగే అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ మన గజ్వేల్ పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖశాంతిగా ఉండాలని, ఆ యావత్ తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని, అలాగే సకాలంలో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు మంచిగా పండాలని కోరుకుంటూ
మా ధర్మకర్తల మండలి సభ్యులైనటువంటి తలకొక్కుల రాజు గారు, అలాగే తలకొక్కుల లక్ష్మణ్ గారు. రామాయంపేట నియోజకవర్గం డిలిమిటేషన్ విషయంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే రామాయంపేట వెళ్లిపోయిందని, అప్పటి మంత్రి దామోదర రాజనరసింహ డిలిమిటేషన్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. పద్మా దేవేందర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆమె అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించాలని అన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ సహకరించడానికి సిద్ధమని తెలిపారు. మేము ఇచ్చి కొట్లాడ పెట్టుకోలేదు మా మేడం. ఎందుకంటే 19 నెలల నుంచి కూడా మీ ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మీరు ఏం పని చేయలేదు అన్నారు. ఆయన ఓపిక బట్టి నడుస్తూనే ఉంది. మొన్న ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్ల కోసం వచ్చిన రోజు రామాయంపేట ఏం డెవలప్ చేయలేదనే వర్డ్ వచ్చింది. అదేవిధంగా మీరేదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో TUFIDC నిధులలో మిగిలిపోయిన, ఎందుకంటే అప్పుడు మా అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను, ఆ రోజు మీరు ఆ డెవలపింగ్ వర్క్లో వచ్చిన రోజు ఒక ఇల్లు కూడా రామాయంపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. దానికోసం మా ఎమ్మెల్యే మేడం, ఎక్స్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేమేం పోకోలేదు, మీరే పోటీరు కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అది గమనించాలి, ప్రజలు గమనించాలి, ప్రెస్ మిత్రులు గమనించాలి. ఒకటే మేము అడుగుతున్నాం, పద్మా దేవేందర్ రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పదవి కూడా ఒక్క మాట కోసం రిజైన్ చేసింది. అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు, మేము 30 రోజుల్లో ఎన్బీడబ్ల్యూ కేసులను పరిష్కరించి రాచకొండకు ఎన్బీడబ్ల్యూ కమిషనరేట్గా మారుస్తామని సిపి సుధీర్ బాబు ప్రకటించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్లోని ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు 2024 మందిని కోర్టులో హాజరుపరచామని, 823 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఎన్బీడబ్ల్యూ కేసులో 9 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, దొంగలు తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. Cases which are PT undergoing trial. When a case is charged sheeted, when your case is having the trial, then these NBDs will come up because the accused is not attending the court. So we have got 50,214 cases charged sheeted. This effort of officers, we charged so many cases. We finally investigated. We went to the court and they submitted charge sheets. So to monitor these things, we have different levels, the police station level, sub-division level, division level, and at time in our CCRB, we will monitor this so that regularly these issues, the regular intervals, the progress will be assessed, and wherever someone is falling behind in achieving this success, we will pursue and ensure them to reach the goals we set for others. The NBDW issued while conducting trial, then NBDW issued means when a conduct trial, unless accused are not attending the court, as I told you earlier, then voluntarily avoiding. When they are voluntarily avoiding, they are not attending the court, this what happens? This will cause a pendency, a warrant will cause hampering the progress of the investigation judicial process. When the case is charge sheeted, then accused is avoiding the court voluntarily, then certainly it will cause difficulty to run the trial. The process will move on very fast so that courts will run the trials and all. The accused will get conviction. There will whatever the final disposal of the case will happen. There are a lot of number of cases will be in the court because these NBWs are not excluded. So we are taking care of our responsibility to ensure that these cases are liquidated from our side and from the court side, so that we can focus on limited number of cases which will be in the court, so that justice is done to the victims. Suppose when accused is absconding, such time also we charge a case so that case is charged sheeted and we get NBW, we go after him to get the accused. బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, రుయ్యాడి హుసేన్ సాగర్,
బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రుయాడ హుసేన్ దేవస్థానాన్ని మొహరం సందర్భంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారన్న ఆశయంతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేసీఆర్ హయాంలో అన్ని మతాలకు సమాన అభివృద్ధి జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకాదశి పండుగతో పాటు మొహరం పండుగ అనేది రాష్ట్ర స్థాయిలోనే మొట్టమొదటిగా మా బోధి నియోజకవర్గంలోని రుయాడి గ్రామంలో ఇది చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక పెద్ద పండుగ ఇది. కాబట్టి ఈ పండుగ శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. కాబట్టి ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్క వర్గానికి అదేవిధంగా ప్రతి ఒక్క సాంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాలని ఈ మొహరం పండుగ అయితే ఏంటి, ఏకాదశి పండుగ అయితే ఏంటి, ఏ కార్యక్రమం అయినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వర్గానికి కాపాడుకుంటూ వచ్చినటువంటి మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి యొక్క ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి మరోసారి కేసీఆర్ గారి ఈ రాష్ట్రాన్ని మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా ప్రతి ఒక్క అణగారిన వర్గాలు కానీ పెద్ద ఎవరైనా కానీ అందరూ సుఖశాంతులతో చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు పీర్ స్వామిని కూడా మనం కోరడం జరిగింది. ఈరోజు రుయాడి అంటేనే భారతదేశ చరిత్రలో తెలంగాణ మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటి రుయాడి యొక్క గ్రామము. ఇక్కడ జరుపుకున్నటువంటి యొక్క పీర్ పండుగ అనేది ఎక్కడ జరుపుకోరు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో తొలి వృక్షోత్సవాన్ని పురస్కరించుకుని వీసీ జానయ్య మీడియాతో మాట్లాడారు. బొటానికల్ గార్డెన్స్ లో వృక్షాల తొలగింపుపై విద్యార్థుల్లో అపోహలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. హెచ్ఎండిఏ పనికి అర్థం కాని చెట్లను తొలగించి మంచి రకాల వృక్షాలను నాటుతున్నదని వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం విద్యార్థులతో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందో ఆ ప్రాంతంలోనే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మిత్రులందరికీ చూపిద్దాం, ఏం చేస్తున్నాము చూడండి, ఏం జరుగుతుందని చెప్పేసి ఆ అపోహలను తొలగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మీరు అందరూ కూడా సహకరించండి. ఈ క్యాంపస్ లో మొత్తం న్యూ ప్లాంటేషన్ తోని ఏదైతే ఈ యూకలిప్టస్ సుబాబు లాంటి అప్రయోజనకరమైన ప్రస్తుతానికి రెలవెంట్ లేని ఈ మొక్కలను తీసి వాటి స్థానంలో ఒక న్యూ ప్లాంటేషన్ చేసి దీనికి ఒక న్యూ గ్రీన్ ఫేస్ అవుట్లుక్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని హెచ్ఎండిఏ వారు మాకు పూర్తి సహకరించి ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ గత 3 నెలల నుంచి జరుగుతుంది. సో ఆ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మొదలు పెట్టాలనుకొని ప్రభుత్వం డిసైడ్ చేసింది. రేపటి కార్యక్రమం చూస్తుండొచ్చు. అక్కడ ఆల్రెడీ 5-6 ఎకరాలు పెట్టాము. ఇక్కడ కూడా ఒక 3-4 డేస్ బ్యాక్ ఇవన్నీ కొత్త ప్లాంటేషన్స్ వెనకాల చూడండి, ఇవన్నీ కొత్త ప్లాంటేషన్స్. ఇది 150 ఎకరాలలో ఫేజ్డ్ మేనర్ గా వచ్చే 3 నెలలలో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారము 2 సంవత్సరాలు వాటికి కావాల్సిన నీరు, లేదా చెట్లు చచ్చిపోతే మనం రీప్లాంట్ చేయడం, వాటికి కావాల్సిన అన్ని వాళ్ళే చూసుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత నిర్వహణ బాధ్యతలు మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడున్న తరుణంలో సార్ వీఆర్ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్. బొటానికల్ గార్డెన్ ని డెవలప్ చేయడానికి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సార్. అండ్ మా డిమాండ్స్ వచ్చేసి సార్ స్టూడెంట్స్ కార్నర్ నుంచి మేము చెప్తున్నాం సార్. మొన్న రీసెంట్ గా మేము ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్ చేశాం సార్. దాదాపు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఆర్ఎంఎస్ ప్రోగ్రామ్ చేశాం సార్. అంటే ఏంటంటే రైతులకు స్వయంగా శాస్త్రవేత్తలే రైతు ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి ఏ విధంగా పంటల మీద అవగాహన కల్పించాలి, అదే విధంగా పంటల మీద అవగాహన కల్పించడమే కాకుండా వారి యొక్క పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి అధిక లాభాన్ని ఏ విధంగా పొందాలని చెప్పేసి మేము సూచనలు చేయడం జరిగింది. ఏ స్థానంలో ఏ ప్రాంతం మదిరలో 6.45 కోట్లతో పర్యాటక సౌకర్యాల పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు.
ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలతో సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి తొలి విడతలో 22,500 కోట్ల కేటాయించిందని చెప్పారు. కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి మాట్లాడుతూ 1,544 మందికి ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదవాళ్ళ ఆశ చూపించి 10 ఏళ్లు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళకి ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని అవసరాలు తీర్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 18 నెలల్లో అభివృద్ధి లేకపోవడం, రైతులకు రుణమాఫీ అందకపోవడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి నాయకత్వంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులు ప్రస్తుత ప్రభుత్వాల కాలంలో నిలిచిపోవడంతో పాఠకులు, ప్రజలు సరి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రైతు భరోసా, ఉచిత స్కూటీ, తులం బంగారం వంటి హామీలు అమలు కాకపోవడంపై విమర్శలు వినిపించాయి. 2 ఎకరాలు ఉన్నోనికి అర్ధ ఎకరం, పావు ఎకరం వేసి వేయలేదు అనుకుంటేసి కొంతమందికి వేయలేదు. మా సొంటలకైతే మొత్తమే రాలేదు. గతంలో వచ్చింది, ఇప్పుడు రాలేదు. కప్పాడును పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని అందరికి వేసిర్రు అంటారు, మరి నాకు ఒక ఎకరం నాకు రాలేదు. అంటే ఇవన్నీ అబద్ధపు మాటలతోని కాలాన్ని నెల తీసుకునే ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. ప్రజలను మభ్యపెట్టి అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు నిజంగా కూడా రైతులను ఎంత గోసపెడుతున్నారు. కేసీఆర్ గారు కరోనా టైంలో ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వలే. రైతు బంధు ఎంత సమర్థవంతంగా అమలు చేసి 6 నెలలకు ఒకసారి. ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టి మేము గ్రామ సభలలోనే ఎంపిక చేసినాం కాబట్టి నిజంగా లబ్ధిదారులే కాబట్టి మీరు కూడా ఒకసారి విచారణ జరిపి వారికి ఎంబడే న్యాయం చేయాలని చెప్పి కోరిండు. అంత మాత్రాన కొంతమంది చెంచగాళ్లను, కొంతమంది చిల్లరగాళ్లను ఈ యొక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క నాయకుడిని నానా దుష్పలాడడం ఇది కరెక్ట్, సమంజసం కాదు. గద్వాల జిల్లా తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో పండుగన సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు కబీర్దాస్ నరసింహులు పండుగ సాయన్నను పేద ప్రజల ఆకలి తీర్చిన మహాయోధుడిగా ప్రశంసించి ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, జయంతి, వర్ధంతి పండుగలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తాలూకా పట్టణ నాయకులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పండుగ సాయన్న ముదిరాజ్ ఆశయాలను జోహార్, పండుగ సాయన్న ముదిరాజ్ జోహార్, పండుగ సాయన్న ముదిరాజ్ తెలుగు ముదిరాజుల ఐక్యత, తెలుగు ముదిరాజుల ఐక్యత. కామారెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో 51వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ నామిని హరిహర ప్రసాద్ ముఖ్య అతిథిగా, హనుమంత్ రెడ్డి ఆఫ్ హానర్గా డాక్టర్ జైపాల్ రెడ్డి స్పెషల్ గెస్టుగా పాల్గొన్నారు. 2025-26 సంవత్సరానికి కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడు శంకర్, సెక్రటరీ కృష్ణహరి వెంకటరమణ ప్రమాణం స్వీకరించారు. జైపాల్ రెడ్డి రోటరీ సేవల గురించి వివరించారు. కార్యక్రమంలో నిజామాబాద్, ఆర్మూర్ రోటరీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. సెక్రటరీగా సబ్బాని కృష్ణహరి గారు, ట్రెజరర్గా వెంకటరమణ గారు, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్గా రాజా నరసింహారెడ్డి గారు, ప్రోగ్రామ్ చైర్మన్గా ఉన్న రాజేష్ గారు, సుధాకర్ గారు, ప్రోగ్రామ్ సెక్రటరీ రమణ గారు, క్యాషియర్ వెంకటరమణ గారు, మేమందరం కలిసి చాలా ప్రోగ్రాం చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ సంవత్సరం మాకు మా సభ్యులందరూ సహకారం ఇస్తామని ప్రామిస్ ఆల్రెడీ చేసింది. దాంట్లో భాగంగా మేము టాయిలెట్స్ కానీ, హెల్త్ క్యాంపులు కానీ చాలా చేస్తామని మీ అందరికీ కార్యక్రమం
ప్రారంభోత్సవానికి ఇన్స్టాలేషన్ సెరమనీకి వచ్చినటువంటి పెద్దలు డిస్ట్రిక్ట్ నామినీ గవర్నర్ గారు రంగాల ప్రసాద్ గారికి మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చినటువంటి హనుమంత్ రెడ్డి అన్న గారికి మరియు మా ప్రెసిడెంట్ శంకర్ సార్ గారికి అలాగే జయపాల్ రెడ్డి సారు ఏజీ గారికి మరి నాతో పాటు ట్రెజరర్ అయినటువంటి రమణ గారికి సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేరు టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణం 2వ వార్డు ముగతిపేటలో సోమవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇన్ఛార్జీలు నజీర్, రాజు, సరోజ ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాలు, సూపర్ 6 పథకంలోని ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్, భోజనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలను వివరించారు. రాబోయే కూటమి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలతో చర్చించారు. సుపరిపాలనలో తొలి అడుగు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ లేనట్టుగా 4,000 పింఛను చేసిన ఘనత ఒకేసారికి పెంచి 4,000 చేసి పంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు తొలి అడుగులో ఉచిత కరెంటు చేనేతలకు మరియు ఉచిత గ్యాసు, తల్లికి వందనము లాంటి సూపర్ 6 పథకాల్లో దూసుకుపోతున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మరియు ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి అభివృద్ధిలో ముందుబాటులో ఉన్న ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకుడు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ పివి రమణ ఆధ్వర్యంలో కుసుమ హరనాథ్ ఓల్డ్ ఏజ్ హోంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేసి వారి కర్తవ్యానికి గౌరవం చూపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత జరగాలని ఆశిస్తూ చెన్నుపాటి శ్రీకాంత్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం సమన్వయకర్తలు, కార్యదర్శులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. నా పేరు వాగవెల్లి వెంకటరమణ. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ కమ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ఇన్ఛార్జిని. ఈరోజు మన వ్యవస్థాపకులు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా స్థాపించిన డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కుసుమ హర్నాథ్ ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి అల్పాహారం ఇవ్వడం జరిగింది. అలాగే మా చైర్మన్ గారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని తెలియజేసుకుంటూ విజయనగరం హ్యూమన్ రైట్స్ బాడీ మెంబర్స్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.